కామారెడ్డి జిల్లాలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు స్థానాల కోసం తమ నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ పాలనకు గ్రామస్తులు జైకొట్టారు. ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా ఒకే ఒక్క నామినేషన్ దాఖలు చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఓవైపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ స్థానం కోసం పదుల సంఖ్యలో నామినేషన్స్ దాఖలు కాగా విత్డ్రా కోసం అవకాశం ఉన్న చివరి రోజు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామనే హామీలతో పలు గ్రామాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 532 గ్రామ పంచాయతీలున్నాయి. మొదటి విడతలో 167 పంచాయతీలకు గాను 156 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 167 స్థానాల్లో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1520 వార్డు స్థానాల్లో 433 ఏకగ్రీవం కాగా 1084 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు గాను 3240 మంది పోటీలో ఉన్నారు. ఇక నామినేషన్ల విత్డ్రా ముగిసిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు అనేది స్పష్టమైంది. మద్దతు కూడగట్టుకోవడం, నామినేషన్ల దాఖలు, విత్డ్రాపై ఫోకస్ చేసిన అభ్యర్థులు ఇప్పుడు ప్రచారంపై దృష్టి పెట్టారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. మొత్తం స్థానాలకు గాను 11 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 156 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో 733 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సంతోష్, బోడిగుట్ట గ్రామం నుంచి మన ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకున్నారు. గ్రామంలో మా బోడిగుట్ట గ్రామానికి నరసింహరావు సార్, సబిరెల్లి సార్ ముంగడికి తీసుకుపోతారని మేము ఎన్నుకున్నాం. వెనుకబడ్డ ఊరు ఉన్నదని మేము ఏకగ్రీవంగా చేసుకున్నాం. ఏదైనా అభివృద్ధి కావాలన్నా కానీ నరసింహరావు సార్, సబిరెల్లి సార్ ద్వారా తీసుకుపోయి వర్క్ చేయించుకుంటామని